పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లో పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న 28 రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకొని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంటుగా మార్చేయాలి. మొదటి భాగమే కనుక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్కి హైప్ వస్తోంది. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా, ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా, ఔరంగజేబు బాబీ డియాల్ ఒక ముఖ్య భూమిక పోషించాడు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి. నార్త్ బాలీవుడ్ సర్కిల్స్లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీద దృష్టి వెళ్తోంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంత మేరకు భాగమవుతారో చూడాలి. ఫస్ట్ పార్ట్గా స్వాడ్ అండ్ స్పిరిట్ అనే క్యాప్షన్ యాడ్ చేశారు. బట్ సెకండ్ పార్ట్ వస్తుందనే నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. ఇక ఆరంభం నుంచి ఈ సినిమా షూటింగ్లే వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్స్ వేయడం, మళ్ళీ పోస్ట్పోన్ అనేయడం కామన్ అయిపోతోంది. లాస్ట్ డేట్గా మే 9న అన్నారు. అంతకుముందు దర్శకుడు క్రిష్ సగం షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ చాలా వేగంగా జరుగుతున్నాయట.